గురువుగారు, భారవి రచించినటువంటి కిరాతార్జునీయంలో భీముడిని దుష్టుడిగా పేర్కొన్నారు. భీముడికి ఆ దుష్టత్వాన్ని ఎందుకు ఆపాదించారు? నిజమే కదా. పాండవుల్లో వాయుదేవుడి యొక్క అంశతో పుట్టినటువంటి భీమసేనుణ్ణి, వాయుదేవుడంటే ఒక్క నిమిషం ఆయన లేకపోతే మనం ఊపిరాడదు ప్రపంచంలో ఎవరికైనా సరే. అంత గొప్ప మహిమాన్వితుడైనటువంటి వాడు వాయువు. అటువంటి వాయుదేవుడి యొక్క అంశతోటి అనుగ్రహంతో పుట్టినటువంటి భీమసేనుణ్ణి భారవి అనేటువంటి మహాకవి కిరాతార్జునీయం అనేటువంటి మహాకావ్యంలో దుష్టద్విరద అన్నాడు. ద్విరదము అంటే ఏనుగు అని అర్థం. దుష్టుడైనటువంటి ఏనుగు అన్నాడు. ఈ మాట అన్నది మామూలు వాడు కూడా కాదు, ధర్మరాజు అంటాడు. ధర్మరాజు గారితోటి భీమసేనుడు వాదిస్తూ ఉంటాడు. వాదిస్తూ ఉంటే అతన్ని అదుపులో పెట్టాలి అని చెప్పి దుష్ట దిరదత్వాన్ని పూనకయ్యా, ఆ రకంగా నువ్వు ఉండకు, అంటే దుష్టమైనటువంటి ఏనుగులాగా ఉండకు. దుష్టము అంటే ఇక్కడ అర్థం మనం లోకంలో అనుకుంటున్నటువంటి దుష్టత్వం కాదు. ఇక్కడ దుష్ట శబ్దానికి అర్థం ఏంటంటే మదము అని అర్థం. ఏనుక్కి మదం ఉంటుంది. మద జలం కుంభస్థలం నుంచి ఆ చెక్కిళ్ళ మీదకి దానికి ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని మద జలము అంటారు. మదం ఎక్కి ఉన్నటువంటి ఏనుగు ఎవరు ఏం చెప్పినా కూడా వినదు. ఓ భీమసేన, నువ్వు కూడా ఎవరు ఏం చెప్పినా కూడా వినేటువంటి స్థితిలో నువ్వు లేవు. అందువల్ల నువ్వు దుష్టద్విరదంలాగా ఉన్నావు. అంటే మంచిని చెప్తే వినిపించుకోకుండా నీదైనటువంటి భంగిమలో నీదైనటువంటి వాక్కులతోటి ఇతరులందరినీ కూడా నీ వైపుకు తిప్పుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఏనుగు కనుక మావటివానికి లొంగకుండా, అంటే అంకుశం పెడితే లొంగుతుంది, అంకుశం లేకుండా ఉన్నటువంటి మదమెక్కినటువంటి ఏనుగు ఇష్టమొచ్చినటువంటి రీతిగా ఏ సంచారం చేస్తుందో ఆ రకంగానే నువ్వనుకున్నది నిజమని నమ్ముతూ మమ్మల్ని అందరినీ లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నువ్వు దుష్టద్విరదవత్, ఆ మదమెక్కిన ఏనుగులాగా అనేటువంటి సందర్భంలోనే దుష్టపదాన్ని వాడాడు. కానీ మనం లోకంలో అనుకుంటున్నటువంటి దుష్టత్వం భీమసేనుడిలో లేదు. కాబట్టి కవి యొక్క మాటల్లో సందర్భానుసారంగా మనం అర్థాలని స్వీకరించాలి. ఇక్కడ దుష్టత్వం అనేది మదం యొక్క లక్షణం.